దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యములు మనము మనము 3వ అధ్యాయం నుంచి చూడటం మొదలు పెట్టాం. అవునా? ఇది మనం ఎక్కువసేపు ధ్యానించలేము ఈరోజు. ఎందుకంటే అది స్లోగా ఏమైపోతుందంటే 4వ అధ్యాయం కూడా ధ్యానించాం. చివరికి వచ్చేటప్పటికి ఒక మేధావి వర్గాన్ని గురించినటువంటి విషయాలు మనం ధ్యానించాల్సి వస్తుంది. అంటే అంటే సంఘానికి మూల స్తంభాలైన యాకోబు, పేతురు, యోహాను వాళ్ళ గురించి, ఇంకొక వైపు డైరెక్షన్ లో పౌలు, బర్నబా వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళెవరో హతసాక్షులైపోయినటువంటి యేసుక్రీస్తు శిష్యులు. పేతురు, యోహాను, యాకోబు పిల్లర్స్ అంటారు, వాళ్ళు స్తంభాలు. వాళ్ళ గురించి మాట్లాడే అంత పాయింట్ ఉందంటే వాళ్ళు జ్ఞానవంతులు కదా. మనం అందుకని 3వ అధ్యాయం కీ పాయింట్ ఒకటి ఉంటుంది. ఏమని ఉంటుంది? కుంటివాడిని ఎవరు లేపారు? పేతురు, యోహానులు యేసునామం బట్టి లేపారు కదా. 3వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడిని పేతురు, యోహానులు 3వ వచనం దేవాలయంలో ప్రవేశించక ముందు వాడు తేరిపాయలు చూసినప్పుడు మా దగ్గర ఏమీ లేవు, గాని యేసు క్రీస్తు నామమున 6వ వచనం అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనం ఉంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అని చెప్పినప్పుడు వాడు అపోస్తలుల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 3:6 లో ఉంటది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు నడువు అని చెప్పినప్పుడు వాడు వెంటనే లేచి నడిచి దేవుని స్తుతించుచు గెంతుచు వారితో కూడా పేతురు, యోహానుతో కూడా దేవాలయంకి వెళ్ళాడు. ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ ఉపోద్ఘాతం చెప్తున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి అద్భుత కార్యము ప్రజలందరూ చూశారు. గుడి ఎక్కడికి రాలేదు, తను పగిలిపోద్ది లేదంటే వీడు వారు నడుచుచు గెంతడం అనేది ఎవరు చూశారు? ప్రజలందరూ చూశారు. ఓకే, ప్రజలు చూశారు. ఏ కార్యాన్ని? పేతురు, యోహానులు యేసుక్రీస్తు నామములో చేసినటువంటి అద్భుత కార్యాన్ని. పుట్టుకుంటూ వాడని నియర్లీ 40 years అతనికి. తర్వాత ఏ వచనం అని చూద్దాం. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇతను? అతని లైఫ్ 40 సంవత్సరాలుగా పుట్టుకుంటూ వాడు. మరి కొంచెం పెద్దోడైనప్పుడు 15 సంవత్సరాలు అయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత సోమవారం దేవాలయం దగ్గర కూర్చోబెట్టారు, మనకు తెలియదు. అప్రాక్సిమేట్లీ అనుకుందాం 30 సంవత్సరాలు ఆ బ్యూటిఫుల్ గేట్ దగ్గర ఉన్నాడు. ఇతని వయసు 40 years. 40 years. వీళ్ళందరూ లైఫ్ 30 years గా 25 years గా ప్రజలు అక్కడికి వెళ్ళడం రావడం, చుట్టుపక్కల వాళ్ళు, వేరే వాళ్ళు, ఊరోళ్ళు పళ్ళు నేర్పించడానికి దేవుడి దగ్గరికి చర్చికి వెళ్తున్నాం అందరూ చూశారు ఇతన్ని కదా. ఓ 40 మంది 50 మంది అడుక్కున్న వాళ్ళు ఉంటే, భిక్షాటన చేసిన వాళ్ళు ఉంటే, ఈ అందులోనూ ఈడవడం 50 రూపాయలు ఇచ్చి పంచుకోండి అన్నట్టు టెంపుల్స్ దగ్గర. సో పేద ప్రజలకి భిక్షం వేయడం అనేటువంటిది అనవాయితీ వచ్చింది కాబట్టి చూశారు. సో ఈ కార్యము ఏ కార్యము? యేసుక్రీస్తు నామములో ఆ నడవడం అనేటువంటి ఒక క్రియ ఈ కళ్ళ ముందు కనిపించింది వీళ్ళకి, ప్రజల ముందు. అంటే బోధ కాదు, తర్వాత బోధ ఉంటుంది. ఫస్ట్ ఏం చేశారు? ఒక క్రియ చేశాడు పేతురు. యేసుక్రీస్తు నామంలో శక్తి గలదు అనేది నిరూపించాడు అనమాట. సో నిరూపించాడు. అది కళ్ళ ముందు ఆశ్చర్యమై విస్మయం అయిపోయి, ఏమంటే 10వ వచనం లాస్ట్ లో ఉంటది,
దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైపోయారంట. అసలు ఇది అసాధ్యమైనటువంటి ఒక విషయాన్ని దేవుడు యేసుక్రీస్తు నామంలో సాధ్యం చేశారు. విస్మయం అయిపోయి వండర్ అయిపోయారు. అమేజ్మెంట్ అంటే వండర్ అండ్ అమేజ్మెంట్, అది ఏం జరిగిందో దాన్ని బట్టే ఉంది బైబిల్లో. అంటే ఒక క్రియ మనం చేయకపోతే గనక, ఎంతసేపు మనం బోధించి పక్కోడి భోజనం పెట్టలేదు అనుకో, మనం మన దగ్గరికి ఒక 4 రోజుల నుంచి పస్తులుండి ఆడి పరిస్థితి బాగాలేక మన దగ్గరికి వచ్చినప్పుడు మనం బైబిల్ తీసుకుని వచ్చి, ఒరే వినరా బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం చెప్పేమనుకో, వాడికి ఏంటి ఉపయోగం? కూర్చోబెట్టి, అరే నువ్వు దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతిదీ కూడాను నువ్వు వింటే గనక నువ్వు బలపడతావురా, జీవాహారం యేసుక్రీస్తు అన్నట్టు నువ్వు తినరా, అది వాక్యం చెప్తానని దేన గంట సేపు మాట్లాడింది అనుకో, అది సరిపోలేదు నాకు కూడా కనెక్ట్ చేసి 2 గంటలు మాట్లాడించింది అనుకో, అది ఆకలి తీరుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తీరుతుందా ఆకలి? మన దగ్గరికి ఆకలి కొనినాడు వచ్చి ఆకలి తీర్చకుండా మీరందరూ కూడాను బైబిల్ తీసుకుని వచ్చి మాట్లాడుతున్నారు అనుకో, వాడికి ఆడ ఆకలి తీరుతుందా? నేనే జీవాహారం అని అన్నాడు కదా యేసుక్రీస్తు, నువ్వు వెనరా కూర్చుని విను 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 అని నువ్వు చెప్తున్నావు అనుకో బైబిల్, ఆడికి ఆకలి తీరుతుందా? తీరదు. క్రియ జరగాలి. విశ్వాసం బట్టి వాడు దేవుడి దగ్గరికి నడిపించబడ్డాడు కాబట్టి మనం ఏం చేస్తాం, వాడి ఆకలిని కనుక్కొని మనకు అడిగి పెడతాం ప్రేమపూర్వకంగా. ఏంటి కనుక్కున్నాడు పేతురు యోహాన్లు? వాడికి ఏంటి అక్కర ఉంది? వాడు తెలుసుకోలేకపోయాడు. ఎందుకు? 40 years అయిపోయింది కాబట్టి అడి జీవితాన్ని. సో వాడుకునే ఆకలి వాడు తెలుసుకోలేకపోయాడు. వాడికి ఏంటి స్వస్థత కావాలో తెలుసుకోకపోయినప్పటికీ మనకి ఆత్మ వివేచన ఉంది, దేవుని యొక్క నడిపింపు ఉంది కాబట్టి ఎదుటోటికి ఏంటి కావాలో మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడు పడితే బైబిల్ అప్పుడు వాడేసుకొని ఎలా పడితే అలా మాట్లాడేసుకొని ప్రసంగం వచ్చింది దంచి కొట్టేసి 4 పాటలు పాడేసి ఎదుటోటి అవసరం మనం తీర్చుకోకుండా తీరకుండా మనం మాత్రం ఏమి ఎవరికి సాయం చేయం, ఎవరికి ఉపయోగపడం, మాటలు మాత్రం చెప్తాం అన్నట్టు అయిపోతాం మనం. ఏం చేశాడు పేతురు? యోహానులో చేపట్టుకుని, యేసుక్రీస్తు నామములో నీకు ఒకటి కొదువై ఉన్నది, లెగరా బాబు, లేవు. అప్పుడు ఆ కార్యాన్ని దేవుడు మహిమపరచుకోవడం ప్రారంభించాడు. ఆ కార్యం అది బైబిల్లో కొన్ని విషయాల్లో అది ట్విస్ట్ అయింది అనమాట. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు ఆ యొక్క కార్యంతో, ఆ ఇన్సిడెంట్ తో లింక్ పెట్టాడు అనమాట. ఇప్పుడు అందు గురించి ఇది కష్టమైనటువంటి విషయాలు మనం ధ్యానించబోతున్నాం. దేవుడు ఆ కృపను బట్టి మీ అందరికీ మంచిగా మన హృదయంలోని మంచి విత్తనాలు నాటేటట్టు చేద్దాం. వాడు యోహాను వాడు ఏమన్నారు, ఇక గుంపులుగా పేతురు దయని చూసి ప్రజలతో, ఎన్నో వచ్చినామమ్మా? 3వ అధ్యాయం 3. విస్మయం ఉంది కదా, గుంపులుగా వచ్చారు ఆశ్చర్యపోతూ. అప్పుడు 12వ వచనం మాట్లాడాడు, మా సొంత శక్తి చేత భక్తి చేత వీనికి నడిచేటట్టు మేము బలము ఇవ్వలేదు, మీరెందుకు మా తట్టు తేర్చుచున్నారని అడిగారు. ఇప్పుడు ఈ ప్రాబ్లము ఈ యొక్క మోడర్న్ డేస్ లో ఎక్కువైపోయింది. ఈ యొక్క సమస్య ఏంటి? సమస్య మా తట్టు మీరేలా చూస్తున్నారు అని పేతురు యోహానులు అడిగారు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులన్నీ మోడర్న్ పాస్టర్స్ కానీ ఏదైనా భక్తులు కానీ ఒక కార్యం చేస్తే మీరు మా తట్టు చూడాలి అన్నట్టు అయిపోయింది. ఎక్కడ చూసినా ముఖస్థుతి,
ఒక మనిషిని ప్రేస్ చేసేటట్టు అయిపోయింది. ఎన్ని మీటింగ్స్ మనం చూస్తున్నామో అతనికి దేవుడికి ఇవ్వాల్సిన ఘనత తగ్గిపోయి మనుషులకి ఇవ్వాల్సిన ఘనత పెరిగిపోయింది. అంటే కటౌట్లు, స్టేజులు, పెద్ద పెద్ద సూట్లు అవన్నీ వాటి గురించి కాదు దేవుడు ఇచ్చాడు ఆధిక్యత. ఒక్కొక్క పాస్టర్ గారికి ఒక్కొక్క లెక్క, ఒక్కొక్క దేవుని సేవడికి ఒక్కొక్క లెక్క. వాళ్ళు ఫ్లైట్లో తిరగాలి, వాళ్ళు సైకిల్ నుంచి మోటార్ సైకిల్, మోటార్ కారు, కారు నుంచి బెంజ్, బెంజ్ నుంచి రోల్స్ రాయిస్ కార్లు. దేవుడు దినదినము అభివృద్ధి పరచాలే గాని నేను ఎందుకండి అంటే ఇప్పుడు ఏసన్న గారు చనిపోయిన ఆయనతో నేను సింగపూర్ లో మీటింగ్స్ పెట్టించాను. ఆయనతో బాగా నాకు క్లోజ్నెస్ ఉంది. సో ఆయన వైట్ డ్రెస్ వేసుకుని ఎందుకు నాకు నేను ప్రపంచ దేశాలు తిరిగి నేను ఏమైనా ఆఫరింగ్ కలెక్ట్ చేస్తే నాకు కాదు కదా, మినిస్ట్రీ డెవలప్ అవుతుంది, దేవుని సేవ జరుగుతుంది అని అతను అనేవాడు. అతను మెథడిస్ట్ చర్చ్ లో సింగపూర్ లో తెలుగు చర్చ్ ప్రారంభించక ముందు అది చిన్న టవల్ వేసుకుని పడుకునేవాడు. అతను గుడారాల పండుగకి అయితే గనక 10 లక్షల మంది, అసలు అతనికి మీటింగ్ అపాయింట్మెంట్ దొరకదు మనకి. అటువంటి సింగపూర్ అటువంటి కంట్రీస్ లో అందరూ బిజీ షెడ్యూల్లో ఉండి ఎవరి పనులలో ఉంటారు కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు అతని గ్యాదరింగ్ కి. సో ఉన్నోళ్ళని గ్యాదర్ అయ్యేవాడు, మెథడ్ చర్చ్, తమిళ చర్చిలో మారబడేవాడు. ప్రభువా ఇక్కడ తెలుగు సంఘాన్ని మీరు ఏర్పాటు చేయండి ప్రార్థిస్తున్నాడు. అంటే ఒక ట్రావెలింగ్ ట్రాన్సిట్ పాయింట్ లాగా సింగపూర్ ఉంటే సింగపూర్కి వచ్చి వేరే కంట్రీకి వెళ్ళడం, లండన్కి వెళ్ళడం, ఆ కంట్రీకి వెళ్ళడం, ఈ కంట్రీకి వెళ్ళడం. మన ఇండియా వస్తే అతనికి మనం కలవాలంటే అపాయింట్మెంట్ ఉండదు, అంత బిజీ. వందల్లోని సేవకులు అతని కిందన. అతని సంఘాలు చూస్తే వేలో నిండిపోతారు అంతే. ఫౌండర్ సింపుల్ సిటీ, నీట్ గా, తక్కువ ఖర్చు, వైట్ డ్రెస్, అది అందరితో పాటు భోజనం తింటాడు, ఒక రూమ్ ఇస్తారు అతనికి ఆ ఊర్లో. చనిపోయిన తర్వాత అతని ఆస్తులు గీస్తులు ఆ సంఘాల గురించి లెక్క అయితే కొన్ని లక్షలు ఉంటాయి, కొన్ని కోట్లు అన్నమాట. దేనికి ఆలోచించకుండా ఓ మినిస్టర్ గురించి ఆలోచించి అతని లెక్క వేరు. అలాగని అందరు పాస్టర్లు ఉండాలని కూడా లేదు. దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదించినప్పుడు పాస్టర్స్ అభివృద్ధి చెందాలి. ఎక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి, మన సైకిల్ మీద కానీ వెళ్తామా, లైట్లు ఎక్కమా? దేవుడు ఎప్పుడు పురుగుడిసిలో ఉండమంటాడా, తగ్గింపుతున్న నెల మీద పడుకోమంటాడా? సో మనకి దేవుడు కలుగు చేస్తున్నటువంటి ఉన్నత స్థితిని బట్టి మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి అనేటువంటిది బైబిల్ సిద్ధాంతం. అంటే ఏంటి? ఎవరికి ఘనత చెందాలి? దేవుని ఘనత చెందాలి. ఇదంతయు పేతురు అంటాడు, ఏమంటాడు? ఇది మీ విస్మయం ఎందుకు చెందుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు ప్రజలందరూ. మా సొంత శక్తి చేత, మా భక్తి చేత ఇది చెయ్యలేదు. ఎవరు చేత చేశారు? డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు, వచ్చేస్తారు. పేతురు యోహాను దగ్గరికి వచ్చేస్తాం. మనం ఆ ప్లేస్ లో ఉంటే కనుక అబ్బా చప్పట్లు కొట్టి, పేతురు గారు రండి టీ తాగుదాం, లేదంటే రండి బిర్యానీ తిందాం, మా ఇంటికి రండి, సరే కానుకుంచుకోండి, ఇది ఉంచండి, అది ఉంచండి, ఇది చేయండి, అది చేయండి, మా చర్చి ప్రసంగం చేయాలి. చాలా చర్చ్ పాస్టర్స్, అంటే నేను క్రిటిసైజ్ చేయట్లేదు, నేను విమర్శించట్లేదు, కానీ ఈ పేతురు యోహాను యొక్క ఒక ఎగ్జాంపుల్ మోడల్ ని ప్రతి పాస్టర్ అనుకరిస్తే కనుక ప్రపంచం వేరే ఉండేది. మేము మా టీం వస్తే మాకు 5 స్టార్ హోటల్లోని ఏర్పాటు చేయాలి ఉండడానికి. ఎలాగ మీరు కార్లు ఏర్పాటు చేస్తారు, మాకు ఇవ్వాల్సినటువంటి కానుకెంత, మీరు దానికి సిద్ధపడితే మమ్మల్ని మీటింగ్ వెళ్ళవండి. ఏ పెద్ద ప్రశ్న ఇదే సిద్ధం. అయ్యగారు మేము అంత ఇచ్చుకోలేమండి, మాది చిన్న సంఘం అండి, రానే రారు. మా గ్యాదరింగ్ 100 ఉంటారు, మీరు ఏంటంటే 100 దగ్గర మాట్లాడి పాస్టర్లు మా దగ్గర లేరండి, అంత పెద్దోళ్ళే. ఉంటే 1,00,000 2 లక్షల మంది, లేదంటే 10,000 మంది మినిమం గ్యాదర్ ఉంటే చెప్పండి, మా పాస్టర్ గారు మా టీం వస్తుంది, సింగర్స్ 10 మంది, హెల్పర్స్ 10 మంది, మా స్పీకర్లు తెచ్చుకుంటాం, మైకులు తెచ్చుకుంటాం, గిటార్లు తెచ్చుకుంటాం, దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇది లిస్ట్ చెప్తారు. మరి అటువైపు నుంచి ఆలోచిస్తే అవును కదా, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అన్ని ఖర్చు కదా అని అనుకుంటాం.
మరి మన సంఘస్థుల గురించి, మన యొక్క పేద ప్రజల గురించి ఆలోచిస్తే, సో అందుకని మనం డీప్ గా దిగితే గనక కన్ఫ్యూజనే ఉంటది ఈ పాయింట్. సో దాని బదులు పేతురు యోహాను గురించి ఒక మాట ఆలోచిస్తే, మా శక్తి చేత కాదు, దేని చేత చేశాం మేము? నజరేయుని యేసు నామమున ఆత్మకార్యం, ఘనత గాని, మహిమ గాని, మీరు ఇచ్చేటువంటి వెండి బంగారాలు గాని, క్యాష్ గాని, చెక్కులు గాని ఎవరికి చెందాలి? యేసుక్రీస్తు. దేవుడు అనుగ్రహిస్తే అందులో వాడుకుంటాను. మీరు అనుగ్రహించే ప్రతిదీ కూడాను మినిస్ట్రీకే వాడతాం అని అంటారు. అందరూ అనే మాటే. ఎంతవరకు వాడుతున్నాం మనం? దేవుడికి, మనిషికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండబట్టే ఆత్మకార్యాలు లేకుండా బోధ ఒకటే మిగిలింది. కార్యములు లేవు. మూర్తమైనటువంటి విశ్వాసము వ్యర్థము. కార్యము లేని విశ్వాసము మూర్తము, వ్యర్థం. ఏ కార్యం లేదు. విశ్వాసం చెప్తే అంతసేపు విశ్వాసం విశ్వాసం విశ్వాసం. కార్యం ఏది? ఏ ఛానల్ ఓపెన్ చేయి, టన్నుల లెక్కన ప్రసంగాలు. ఆడికి వచ్చిన ప్రసంగం, రాకపోయిన ప్రసంగం, బైబిల్ కాలేజీకి వెళ్ళిన ప్రసంగాలే. ఆడోళ్ళు ఇంకా మామూలుగా నడుము కట్టించుకుంటున్నారు అంతే, వడ్డానాలు పెట్టించుకుని. 100 మంది స్పీకర్లు ఉంటే 70 మంది ఆడోళ్ళే మాట్లాడుతున్నారు, 30 మంది మగవాళ్ళు సైలెంట్ అయిపోయారు. పాస్టర్ గారు డబ్బేసి నువ్వు వంట ఎవటో చేస్తాడు, నేను టిప్ టాప్ గా రెడీ అయ్యి మైక్ ముందు ఉండాలి, కెమెరా ముందు ఉండాలి, పిల్లల్ని చూసుకురావా పాస్టర్ గారు అంటే అలాగైపోయింది సీను. క్రియలేవి? ఒకవేళ దేవుని ఆత్మకార్యం జరిగితే వీళ్ళు మారిపోతున్నారు. పేతురు అంటాడు, నా వలన కాదు బాబు, ఇది యోహాను వలన కాదు, మా సొంత శక్తి చేత అసలు కాదు, భక్తి లేదు, భక్తి చేత కాదు. వీడు నడిచాడు అంటే యేసు నామములో నడిచాడు. శక్తి చేత కాదనేను, బలము చేత కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను. దీని చేతు ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. అది దీని ద్వారా అది ఎవరు మహిమపడాలి? యేసుక్రీస్తు మహిమపరచబడాలి. మీరు ఆయన్ని అప్పగించేశారు. పిలాతుని, ఆయన్ని పిలాతు దగ్గర తీసుకుని శిలువ మీరు వేయించేశారు. ఆయన ద్వారా జరిగిన కార్యం. మీరు పరిశుద్ధుడైన, నీతిమంతుడైన నిరాకరించి నరహంతకుడైనటువంటి మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగారు బాబు. 14వ వచనం. ఏమని అడిగారు మీరు? మీకెవరు కావాలి? పిలాతు అడిగాడు. ఇదిగో మాకు సంవత్సరానికి ఒకసారి ఒక బందీని, ఒక బందిపోటుని, లేదంటే ఒక ఖైదీని విడుదల చేసేటువంటి అనవాయితీ ఉంది. మీకు ఈ బరబ్బా అనేటువంటి బందిపోటును విడుదల చేయాలా, యేసుక్రీస్తును విడుదల చేయాలని అడిగారు. అప్పుడులో యేసుక్రీస్తు చేతులు ఉంచుకుని దెబ్బలు తిని వీపంతా రక్తపు మడుగులో ఉండి తల మీద కిరీటం పుట్టి పిలాతు అప్పటికే దెబ్బలు కొట్టించేశాడు. 39 కొరడ దెబ్బలు, పెద్ద పెద్ద ముళ్ళుని కష్టపడి ఇలాగ చుట్టి తల మీద పెట్టి కర్రలతో కొట్టారు. గడ్డం పీకారు, పిడిగుద్దులు గుద్దారు, స్వరూపమైనను సొగసైనను లేకుండా చేశారు. ఇది యేసుక్రీస్తు అన్నంతగా, పోల్చుకోలేనంతగా చేసేసి ప్రజలందరూ ఇప్పుడు విస్మయం ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, యూదులు ఇంకొక గ్రూప్ పెద్దలు అక్కడ ఉండి ఏమి నడుస్తున్నారు? సిలువ వేడి నడిచారు. ఆ రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగాకనన్నారు. ఎంత ఘోరమైన విషయం! మీరు
ఆయన్ని మాత్రం బ్రతికించొద్దు. ఏం చేశాడు? చచ్చిపోయి లేపేస్తున్నాడు, కుంటూని బ్రతికించేస్తున్నాడు, నడిపించేస్తున్నాడు, పక్షవాయులు లేపేస్తున్నాడు, దెయ్యం పట్టిన వాళ్ళు మంచోళ్ళు చేస్తున్నాడు. సంవత్సరాల తరబడి శ్మశాన వాటికలో ఉన్నోడిని దెయ్యాలు పోగొట్టేస్తున్నాడు. మార్పు చెందిపోయింది సమాజం, శాంతియుతంగా అయిపోతుంది. ఈయన మాకు వద్దు. ఎవరు కావాలి? ఒక టెర్రరిస్ట్ కావాలి. ఈరోజు గాజాని పరిపాలిస్తున్నది హమాస్ అనేటువంటి టెర్రరిస్ట్ గ్రూప్. లెబనాన్ గవర్నమెంట్ లో మమేకమైపోయి లెబనాన్ పరిపాలిస్తున్నది ఒక టెర్రరిస్ట్ గ్రూప్. యమన్ లోని హౌతీస్ అనేటువంటి గ్రూప్ దూరిపోయింది, టెర్రరిస్ట్ గ్రూప్. ఆఫ్ఘనిస్తాన్ లో డైరెక్ట్ టెర్రరిస్టులే పరిపాలిస్తున్నారు. లెబనాన్ లోని హిజ్బుల్లా గ్రూప్ పరిపాలిస్తుంది. ఎవరు కావాలి మాకు? టెర్రరిస్టులు కావాలి. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అన్ని కూడాను ఆ కాలం యేసుక్రీస్తు టైంలో అడిగారు చూసావా? మీకు నరహంతకుడైన మనుష్యుని 14వ వచనం 3వ అధ్యాయంలో మీరు నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపండి. మర్డరర్ అతను, మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు సాధువు కదా, మంచి చెప్తాడు కదా, తండ్రి గురించి బోధిస్తాడు కదా, పరలోకపు మార్గాన్ని, యేసుక్రీస్తు మార్గాన్ని మీకు చూపించాడు కదా. ఆయన వెలుగులో మనం నడుస్తాము, మనం నరకానికి పోకుండా ఉంటాము అని అంటే గనక వీళ్ళకి ఏమంటారు? మేము చీకట్లో ఉంటే మీకేంటి, మాకు యేసుక్రీస్తు బోధ నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు? యేసుక్రీస్తు బోధే నచ్చలేదు, యేసుక్రీస్తు కార్యం నచ్చలేదు. మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు? నేను ఏ కార్యములు చేయలేదని. ఏ దేవుని నామమును బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి తండ్రి నన్ను పంపించి ఇన్ని కార్యాలు చేస్తే మీరు నన్ను దెయ్యాలు పెట్టినోడు అనుకుంటున్నారు. నేను ఏ కార్యాలు చేయలేదు, మంచి కార్యాలు చేశాను కదా. సాక్షాత్ యేసుక్రీస్తు అంటాడు ఈ మనుషులతో, నాలో ఏం తప్పు ఉందని, నేను ఏ కార్యాలు మంచి చేశాను? మంచి కార్యాలు చేసి చూసి క్రియలన్నీ కూడా చూసిన తర్వాత యేసుక్రీస్తుని చివరికి ఏం చేశారు? సిలువకు అప్పచెప్పేశారంతే, చంపేశారు. ఆ చంపిన తర్వాత అనుగ్రహించినటువంటి ఉచితమైన యేసునామంలో ఏం చేశాడు? ఈ పేతురు యోహానులో ఒక స్వస్థత చేశారనమాట. మాకెవరు కావాలి? పేతురు యోహాను లాంటి వాళ్ళొద్దు. విస్మయం పొందారు. 2 గ్రూపులు అయిపోయారు. ఇప్పుడు చూద్దాం 2 గ్రూపులు ఎవరు. ఆ ప్రజలకి అప్పుడు బరబ్బా బండిపోద్దాం కావాలి. ఎలా పరిపాలిస్తాడు బండిపోద్దాంగా? దొంగతనాలు చేసి, హత్యలు చేసి, నరహంతకుడు, బలాత్కారాలు చేసినటువంటి ఒక దొంగ మనుషుల్ని ఎలా పరిపాలిస్తాడు? అలాగే పరిపాలిస్తాడు. అతని శిష్యులు ఎలా తయారవుతారు? అలాగే తయారవుతారు. అతని రాజ్యం ఎలా తయారవుతుంది? ఆయన చెప్పినట్టే తయారవుతుంది. ఏం కావాలి మనకి? మన పిల్లలకి ఒక నరహంతకుడు పరిపాలించాలి. మాకు దేవుడు అంటే మంచి మాటలు అంటే చెప్తే గనక మాకు ఇష్టం ఉండదు. మోడీ తాతయ్య గారు కూడా అలాగే చేస్తున్నారు. క్రైస్తవులు దేవుని యొక్క శాంతి కాముకులు, దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వారు. మాకు ఈ యొక్క మార్గం వద్దు, మాకు వైలెంట్ కావాలి, నరబలి కావాలి, నాకు రక్తం చూడాలి. మా దేవతలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? రక్తం కావాలంటున్నాయి. మాకు అవి కావాలి, ఆ దేవతలు కావాలి, ఆ దేవుళ్ళు కావాలి. కళ్ళుండి చూడలేనటువంటి చేతులుండి ఇవన్నిటినీ సైతం సెట్ చేసి తాతగారు లాంటి వాళ్ళందరూ లాక్కెళ్ళిపోయి బోధ ఆడికి విసిగించి చేసి పరిపాలించడం మొదలు పెట్టాడు. మాకేం కావాలి? ఓటేస్తాం, మనకి మోడీ తాతగారే కావాలి. ఎందుకు? నరహంతకుడు ఎంతో మంది క్రైస్తవులను బలి తీసుకున్నటువంటి వాడు. మాకు ఆ నాయకుడే కావాలి. ఆంధ్రప్రదేశ్ అవని, సెంట్రల్ గవర్నమెంట్ అవని, ఇదే పరిస్థితుల్లోని మనం
ఉన్నాం అనమాట. అప్పుడు అరవడం కాదు, ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా అలాగే అరుస్తున్నారు. సో ఏమైంది, వీళ్ళు చెప్పారు మీరు జీవాధిపతిని చంపేశారు. అయితే అటువంటి జీవాధిపతిని వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫాదర్, తండ్రి, దేవుడు వృత్తుల్లో నుంచి ఆయన లేపారు. దానికి మేము సాక్షులం, మేము సాక్షులు మేము దాని గురించి. అందు గురించి ఆయన నామందలి విశ్వాసములుగా ఆయన నామమే మీరు రుచి చీచి ఎరిగిన వీనిని బలపరిచెను అని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. పేతురు నెట్లు కడిగించుకుని మళ్ళా కన్నాలు గట్రా ఏమైనా పడ్డాయేమోనని వలలన్నీ కూడా రెడీ చేసుకుని, ఇంకా నా వల్ల కాదు యేసుక్రీస్తు, గుడ్ బై టాటా బై బై అని మళ్ళా పడవెక్కి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతుంటాడు. యేసుక్రీస్తు నువ్వు బ్రతికినంత వారు నేను మెషాలు తిప్పాను, నువ్వు చనిపోయిన తర్వాత నాకు పవర్ పోయింది, శక్తి పోయింది, నా వల్ల కాదు నేను చేపలు పట్టించుకుంటాను అని పడవెక్కి నెట్లు వేసేసుకుంటుంటాడు. ఎవరతను? సంఘానికి ఒక స్తంభం, పెద్ద స్తంభం. అతను యేసుక్రీస్తు అంటాడు, యేసుక్రీస్తు అంటాడు పేతురు నువ్వు కేఫా అనబడతావు, రాయి నువ్వు, నీ మీద నా సంఘాన్ని కడతాను. నీ మీద ఏంటి కడతాను? నా సంఘాన్ని కడతాను. అటువంటి రాయి ఏం చేసింది? నెట్లు పట్టుకుని మనకి మన బోట్ ఎక్కేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయింది. బలహీనం అయిపోయి ఇక్కడ అంటాడు మేము ఆయనకి సాక్షులమై ఉన్నాం. మేము విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు రుచి చూచి ఉన్న వీనిని బలపరిచాను. ఆయన వీడిని బలపరిచాడు. మాలో శక్తి లేదు, దైవ భక్తి లేదు, మేము యోగ్యులం కాదు, నీతిమంతులం కాదు, ఏం కాదు. దేవుడు మమ్మల్ని బట్టి మా ద్వారా ఏం చేశాడు? వీడిని బలపరిచాడు బాబు. దేవుని వలన, యేసుక్రీస్తు వలన కలిగిన విశ్వాసమే వీనికి పూర్ణ స్వస్థత కలిగింది అని అన్నది. ఏంటి? 2025 సంవత్సరాల ముందు పేతురు యోహానులు చేసిన కార్యము ఈ రోజు కూడా జరుగుతుందంట. ఎందుకు? యేసుక్రీస్తు స్లోగా 2025 సంవత్సరాలకు వచ్చేటప్పటికి నీరు గారిపోయి నీరసించిపోయి యేసుక్రీస్తు జ్యూసులు తాగక శక్తి కోల్పోయి కదా, సమంగా అన్నం తినక, చికెన్ మటన్ తినక నీరసం అయిపోయి దేవుని శక్తి కోల్పోవడం వలన యేసునామములో మనం ఈ కార్యం జరుగును గాక అనగానే యేసుక్రీస్తుకే శక్తి లేదు, ఆ నామంలో ఇంకేం శక్తి ఉంటుందని మనం అనుకునేటట్టు తయారయ్యాం. 2025 సంవత్సరం ముందు యేసుక్రీస్తు యొక్క శక్తి ఎంతో, ఇప్పుడు కూడా అంతే శక్తి. దేవుడు ఆయన శక్తి సన్నగిల్లదు. పూర్ణ స్వస్థత మీనింగ్ ఏంటమ్మా? పూర్ణ స్వస్థత, పర్ఫెక్ట్ అంటే 50% కాదు కదా. ఎడంకాలు కుంటుతుంది, 2 కాళ్ళు కుంటుతున్నాయి, ఎడంకాలు ఒకటి వచ్చిందండి నాకు ప్రార్థించగానే, కుడికాలు మాత్రం రాలేదండి. కొంచెం స్వస్థత వచ్చిందండి, మళ్ళా ప్రేయర్ చేద్దాం. అది కాదు దేవుని యొక్క శక్తి పూర్ణ స్వస్థత. దేవుడు సగం పావు సగం 100 గ్రాములు చేయడు. ఏం చేస్తాడు? 100% పర్ఫెక్ట్. నీలో ఉన్న సమస్య ఏదైతే అయిందో 20%, 30%, ఈరోజు 20%, రేపు 20%, రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుందండి. 5 సంవత్సరాల్లో మీకు మెచ్యూరిటీ 5 లక్షలు పెడితే కనుక 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే 5 లక్షలకి 10 లక్షలు వచ్చాయి. ఈ కాన్సెప్ట్ దేవుడిది కాదు. 5 రొట్టెలు ఇచ్చావు, 2 చేపలు ఇచ్చావు, మల్టిప్లికేషన్ చేశాడా? లేదు. దేవుని యొక్క శక్తి అది. మల్టిప్లై అయిపోతుంది దేవుని దగ్గరికి వెళ్తే.
బలహీనత ఉంది, పోద్ది అంతే. ఫీవర్ ఉంది, 100 డిగ్రీలు 104 టెంపరేచర్ ప్రార్థించాం, 103కి వచ్చి ఆగింది. అమ్మ 1 డిగ్రీ తగ్గింది, యేసునామంలో 1 డిగ్రీ తగ్గింది. అది కాదు, ఎక్కడికి వస్తుంది, 97కి వచ్చేసి ఆగిపోద్ది అంతే. ఇంకా దెబ్బేది ఫాస్ట్గా, ఇన్స్టెంట్గా, వెంటనే 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 పూర్ణ స్వస్థత. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక అన్నప్పుడు అది 50% జరిగింది, లేదంటే ఫీవర్ సగం తగ్గింది, సగం తగ్గలేదంటే దేవుని కార్యం కానే కాదు. వీడికి పారాసెటమాల్ వేసాం, పారాసెటమాల్ 6 గంటలు పనిచేస్తుంది, మనం గంట తర్వాత మనం ప్రార్థిద్దాం, యేసునామములో స్వస్థత కలుగును గాక అనుకుంటే అది పారాసెటమాల్ ఎఫెక్ట్ ఉంటుంది, 6 గంటలకి ఫీవర్ రాదు. దేవుని మోసం చేసినట్టు. మనుషుల యొక్క తెలివితేటలతో, జ్ఞానంతో మన మనుషులతో ఆడుకోవడం అనేటిది కాదు. అది ఒక శక్తి. అది హోలీ స్పిరిట్ గైడెన్స్ ఉండి పూర్తి విశ్వాసంతో పేతురు చెప్తున్నాడు. ఈ టెక్నాలజీ క్లూ ఇస్తున్నాడు, కీ ఇస్తున్నాడు. ఏమని కీ ఇస్తున్నాడు మనకి? విశ్వాస మూలముగా ఆయన నామమే వీనిని బలపరిచింది. ఆయనలో ఉన్న విశ్వాసము మూలముగా ఆయన నామమే వీనిని బలపరిచింది. దేవుని వలన, యేసుక్రీస్తు వలన కలిగిన విశ్వాసమే వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసింది అని అంటారు. అది కీ. ఇది పట్టుకున్నాం అనుకో, నువ్వు కూడా కార్యం చేయగలవు. ఆయన చెయ్యగలడు అన్న విశ్వాసం, ఆయన నామంలో స్వస్థత ఉందని నువ్వు విశ్వాసంతో ఉంటే గనక నువ్వు అప్లై చేస్తావు, క్రియేట్ చేస్తావు. లేకు నువ్వు కుంటుతాను నుంచి ఫేవర్ పో బయటికి. ప్లీజ్ 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 మా వెనకతలు విశ్వాసులు చూస్తున్నారు, నా పని ఏమైపోవాలి. ఫేవర్ ఉన్నాడేమో ప్రేయర్ చేయమని వచ్చాడు, నేను ప్రేయర్ చేస్తే వెళ్తుందో లేదో, ఎందుకంటే నేను పరిశుద్ధంగా లేను. ఇప్పుడేమో ఫేవర్ పోపో అంటాను, దెయ్యం పోపో అంటే దెయ్యం అంటే నువ్వు నా వాడివే కదా, నిన్నే కదా మన ఇద్దరం కలిపి జొట్టేసుకుని మందు తాగాం, ఈరోజు నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఓల్డ్ అని డౌట్లు తిరుగుతూ ఉంటాయి మనుషులకి, ప్రార్థన చేసేవాళ్ళకి. పేతురు యోహాను డౌట్ పడ్డారా? 2 వాటి గురించి వీళ్ళ గురించి చూడకరా, నాకు యేసునామం ఉంది అలా లేగో రవే ఫాస్ట్ గా లేచిపోయాడు, గెంతాడు, గుంతాడు, కానీ డాన్స్ చేశాడు. సో విశ్వాసములో ఉండేటువంటి, నామములో ఉండేటువంటి విశ్వాసం ద్వారా ఉన్న నామం, విశ్వాసములుగా నామందలి విశ్వాసము 16వ వచనం, ఆయన యేసునామందలి విశ్వాసము మూలముగా యేసుక్రీస్తు నామము వలననే ఆయన బలపరచబడెను. ఆయన వలన కలిగిన విశ్వాసం, ఎవరి వలన కలిగిన విశ్వాసము? యేసుక్రీస్తు వలన కలిగిన విశ్వాసమే వీనికి పూర్ణ శక్తి కలిగింది, పూర్ణ స్వస్థత కలిగింది. ఇది వాళ్ళు చెప్తున్నాడు మనుషులకి. మీరు విశ్వమయం నుంచి తేరిపారు చూసి మేము దేవుళ్ళు దేవదూతలు అనుకోవద్దు. మాలో ఏముంది కనుక ఒక కార్యం జరిగి ఒక స్ట్రాంగ్ ప్రసంగం మనం చెప్పి జనాలు చప్పట్లు కొట్టి, కానీ మీరు రండి పాస్టర్ గారు, మీరు రండి బ్రదరు, మీరు మాట్లాడాలి, మా సంఘానికి మాట్లాడాలి అనగానే సైతాన్ వాకి వద్ద పొంచి ఉంటాడు. 2 కొమ్ములు నాయన, 2 కొమ్ములు పెట్టుకో, యేసునామంలో విశ్వాసం యొక్క శక్తి కోల్పోయేటట్టు ఇది చేసేస్తాడు. ఆల్రెడీ నామంలో ఉన్న శక్తి ఉంటుంది, ఈయన బలహీన పడిపోతుంటాడు. విశ్వాసముతో యేసుక్రీస్తు చెయ్యగలడు అని నువ్వు ఆయన నామంలో ఉన్న శక్తి నువ్వు గుర్తెరిగి, పేద ప్రజలకు కానీ, దేవుని గురించి నోచుకోలేని వాళ్ళకి కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానీ నువ్వు ప్రేయర్ చేసి విడుదల కలగజేసి అంతకన్నా ఇంకేముంది? అయితే పేతురు చెప్తున్నాను ఇవన్నీ నేను ఏమని 20వ వచనం అసలైంది, చదువుకులు వచ్చేస్తాను, టైం అయిపోయింది. కానీ మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. ఎవరి గురించి నియమించాడు? యేసుక్రీస్తు మీ గురించి నియమించాడు. ఎవరు పంపారు? నాన్నగారు.
తండ్రి, దేవుడు పంపాడు యేసుక్రీస్తు. ఎవరి గురించి? మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మీరేం చేయాలి? మారు మనస్సు నుండి మీ పాపం నుంచి తిరగండి బాబు. ఏమనంటున్నాడు? 20 వచ్చిన మళ్ళా చదవండి నంబరును. 20 సార్. 3వ అధ్యాయం 20 వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపము తుడిచివేయబడు నిమిత్తమును మార మనసు నుండి తిరుగుడి. ఎవరి గురించి నియమించాడు? మీ కొరకు. మీ గురించి ఆయన చనిపోయాడు. అయితే మీరు మీ నామం, ఆయన నామం మీరు వాడుకోవాలి అనుకుంటే మీరేం చేయాలి? మారు మనస్సు పొంది మీరు ఏం చేయాలి? పాపం విడిచి తిరగండి బాబు. అది చెప్పాడు. సో ప్రవక్త చెప్పినటువంటి మాటలు, అంటే పేతురు చెప్పిన మాటలు ఏం చేశాడు? పేతురు చెప్పిన మాటలు వీళ్ళందరూ విన్నారు. బోల్డ్ అన్ని విషయాలు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, దేవుడు చెప్పాడు. ఆ లిస్ట్ అంతా కూడా నా అలా వచ్చిన చదివిన తర్వాత మనకుంటది. దేవుడు 26 వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపిరని చెప్పాను. ఇది క్లోజ్ చేద్దాం. లేపి మీలో ప్రతి వాణిని దుష్టత్వం నుండి మళ్లించుటకు మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట మీ దగ్గరికి వచ్చాడు. మొదట ఎవరి దగ్గరికి వచ్చాడు? మొదట మీ దగ్గరికి వచ్చాడు. యూదుల దగ్గరికి వచ్చాడు. మొదట దేవుడు వాళ్ళ ఫాదర్ యేసుక్రీస్తు ఫాదర్ యేసుక్రీస్తుని పుట్టించి మీలో ఉన్నటువంటి దుష్టత్వం నుండి తప్పించుటకు, మళ్లించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను ఎవరి దగ్గరికి పంపించారు? మొదట మీ దగ్గరికి పంపించారు. అన్యుల దగ్గరికి పంపించలేదు. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నటువంటి యూదులకి ఫస్ట్ ఎవరు పంపించారు? యేసుక్రీస్తుని పంపించారు. మీ దుష్టత్వం నుంచి తిరగాలి బాబు. అందు గురించి పేతురు చెప్పిన ప్రకారము మనం కూడా ఏం చేస్తాము? ఈ గ్రూపులు తయారైపోయాయి. పేతురు చెప్తే ఏ గ్రూప్ తయారైపోయింది? ప్రజలు కార్యంను చూసి దేవుణ్ణి స్తుతించే ఒక గ్రూప్ పక్కకు వచ్చింది. యేసుక్రీస్తుని అప్పుల్లోని అప్పగించి చంపేసినటువంటి వారిలో గుండెలు కొట్టుకుని క్షమించండి నా తప్పు అయిపోయింది అన్న గ్రూప్ పక్కకు వస్తే, ఇంకా అందులో మూర్ఖులైనటువంటి యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, అధిపతులు, తర్వాత ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా ఇంకో గ్రూప్ తయారయ్యారు. వీళ్ళు చంపాలని, వీళ్ళు పట్టుకోవాలని. యేసుక్రీస్తు నామం గురించి ఇంత చక్కగా చెప్పి ఒక కార్యాన్ని యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ద్వారా కుంటోని లేపితే వీళ్ళందరూ మారాల్సింది పోయి ఇంకా కఠినాత్ములు అయిపోయారు. వీళ్ళని ఎలా చంపియాలి, వీళ్ళు ఎలా పట్టుకోవాలి, యేసుక్రీస్తు నామాన్ని వాడుకోకుండా అసలు ఆ బోధే చెప్పకుండా ఉండాలి అనేటువంటి ఒక గ్రూప్ పక్కకు వచ్చారు. వీళ్ళని విస్మయం ఉంది యేసుక్రీస్తు నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు ఒక గ్రూప్ తయారయ్యారు. ఎప్పుడు భూ ప్రపంచం చివరి వరకు కూడా, యేసుక్రీస్తు రాకడ వచ్చినంత వరకు కూడా ఈ సిస్టమ్ సేమ్. నువ్వు బోధ చేస్తావు, 2 గ్రూపులు ఉంటాయి. యేసుక్రీస్తుని గురించి విశ్వసించే ఒక గ్రూపు, యేసుక్రీస్తు అంటే పడని గ్రూపు. నువ్వు ఇంట్లోనే అదే ఉంటది. కొంతమంది నిన్ను ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. కొంతమంది దేవుని యొక్క ఆసక్తి ఉంటుంది దేవుని పట్ల, కొంతమందికి ఉండదు. ఎప్పుడు బైబిల్ అంటామనే వాళ్ళు ఉంటారు, బైబిల్ వద్దనే వాళ్ళు ఉంటారు. సో నేను యేసుక్రీస్తు నామమును బట్టి మీరేం చేస్తారు? విస్మయం పొందుతారు, ఆశ్చర్యపోతారు.
కార్యం బట్టి దేవుడు ఒక గుంపుని నీకు లేపుతాడనమాట. ఇటు యాంటీ గుంపు ఉంటుంది. ఎప్పుడు ఎన్నో యూట్యూబ్ యొక్క ఛానల్స్ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు ప్రాస్టర్స్ వ్యతిరేకంగా పోస్టులు పెట్టేటువంటి ప్రతి గ్రూప్ ఉంటుంది. వాళ్ళకి ఛానల్స్ వస్తారు, తక్కువేం కాదండి. వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉన్నారు. అసలు మామూలుగా ఆలోచిస్తే ఇది చెప్పి మనం క్లోజ్ చేద్దాం. అసలు మనం మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు కదా. భగవద్గీతలో యేసుక్రీస్తు, రామాయణంలో యేసుక్రీస్తు, అవి అవసరం మనకి. ఆడు వద్దన్న శ్లోకాలు చదివిస్తుంటాడు సైతాన్. ఈ శ్లోకంలో యేసుక్రీస్తు ఇలా రాయించాడు, ఈ శ్లోకంలో యేసుక్రీస్తు ఇలా ఉన్నాడని. అసలు ఏమైనా ఉందా అసలు? నిజంగా నన్ను అడిగితే నీ బైబిలే నువ్వు పూర్తిగా దాంట్లో ఉండేటువంటి మర్మాలు కానీ, సిద్ధాంతపరమైన విషయాలు కానీ మనం ఆచరించలేక నానా బాధలు పడుతున్నాం. బోధ చేయలేక, విశ్వాసంతో కార్యములు చేయలేక నానా బాధలు పడుతున్నాం. అలాంటిది పక్కోళ్ళ యొక్క సిద్ధాంతాలు తీసుకొచ్చి మన దాంట్లో కలుపుకుని మనము వేదాలు మంత్రాలు వల్లి వేసి యేసుక్రీస్తు అందులో ఉన్నాడని అంటే ఎంత బుద్ధి తక్కువ పనేది. కొన్ని సినిమాల్లో చూపిస్తుంటాడు, వాడు పుస్తకం తీసి చదువుతా ఉంటే దెయ్యాలు రావడం మొదలు పడతాయి. అక్కడ నోడుతుంటే వల్లి వేస్తుంటాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ తులసీదళము, తర్వాత వేపమండలి అని ఇంకా కొన్ని దెయ్యం సినిమాలు రాశాడు, దెయ్యం స్టోరీ రాశాడు. వారం వీక్లీ, స్వాతి వీక్లీలో వస్తే చదివితే అది నిజంగా భయం వేసి నిద్ర పోకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. ఆ టైంలో సినిమాలు చూసి పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఉన్నారు భయపడిపోయి. సో నువ్వు చేయకూడని విషయాలేవి. నువ్వు కొన్ని మంత్రాలు కానీ ఉచ్చరింపకూడనివి కానీ నువ్వు ఉచ్చరిస్తున్నప్పుడు నువ్వు పలకకూడని దెయ్యాలు యొక్క పేర్లు కానీ ఆ లైన్లోకి వెళ్తే అవి వస్తాయి నీ దగ్గరికి. మనం ఏ నామంలో ఉన్నాం? యేసుక్రీస్తు నామంలో ఉంటాయి. అంతకన్నా పెద్ద నామం ఇంకేటి కావాలి? నువ్వు విశ్వసిస్తావు అంతే. నమ్మని నమ్మకపోయి నువ్వు చెప్పాల్సిన క్రియ ద్వారా, నువ్వు చూపించే క్రియ ద్వారా యేసుక్రీస్తు నామాన్ని నువ్వు పరిచయం చేస్తావు అంతే. నీ యొక్క జీవితంలో ఉండే క్రియ ద్వారా, నువ్వు బిహేవియర్ ద్వారా, మాటల ద్వారా, చూపు ద్వారా, అన్నిటి ద్వారా నువ్వేం చేస్తావు? యేసుక్రీస్తు నామాన్ని చెప్తా ఉంటావు. అది చాలు మనకి. ఖురాన్ చదివేసి ఖురాన్లో యేసుక్రీస్తు లాగా ఉన్నాడు మీరు మేము బ్రదర్స్ అండి ఎక్కడ అవ్వలేదు అలాగా. హిందూ పురాణాల్లోని మనుషులు రాసినట్టు వాల్మీకి కానీ, వేదవ్యాసుడు కానీ, నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ కానీ వీళ్ళంతా రాసుకున్నారు వాళ్ళు కథల్ని. ఈ కథల్లో ఉండేటువంటి దేవతలు నిజమవు, దేవతలు అసలు నిజమవు. సైతాన్ వాడుకుంటాడు తన యొక్క శక్తి ద్వారా. రాయించాడు కదా సైతాన్. అందులో యేసుక్రీస్తు నువ్వు ఇలాగ వెతుక్కుంటావు 4 మంత్రాలు చదివేసి. సో మనం అందులోనికి దూరకుండా మన యొక్క యేసుక్రీస్తు యొక్క విశ్వాసము ద్వారా, ఆయన మన మృతుల్లో లేపాడు అనేటువంటి విశ్వాసం ద్వారా, ఆయన నామాల్లో ఉన్నటువంటి శక్తి ద్వారానే ఈ కుంటివాడు లేపాడు, కుంటివాడు బ్రతికాడు, నడుస్తున్నాడు, గెంతుతున్నాడు. సమస్త రోగములు కానీ, సమస్త ఐశ్వర్యములు కూడా యేసుక్రీస్తు నామంలో ఉన్నాయి. మీరు మారు మనస్సు పొంది దుష్టత్వం నుంచి తిరగండి చాలు. ఏ రీతిగా మారు మనస్సు? కొత్త మనసు ఎలాగ రావాలి? యేసుక్రీస్తు నేను పాపంలో దిగిపోయాను, చనిపోవడానికి రెడీగా ఉన్నా, నరకానికి పొడాతుడిని, నువ్వు ఒక్కడివే రక్షించే సమర్థుడివి. నువ్వు సిలువలో కార్చిన రక్తం ద్వారా నేను శుద్ధీకరణ అవుతాను, నా పాపలను ఒప్పుకుంటున్నావు, నువ్వే నిజమైన దేవుడని ఒప్పుకున్నప్పుడు మాత్రమే నీకు యేసుక్రీస్తు యొక్క రక్షణ అనుగ్రహింపబడతాయి. అది మారు మనస్సు. నీకు తెలియలేని ఒక కార్యం జరుగుతుంది ఒప్పుకుంటే గనక, మారు మనస్సు అనేటువంటిది. తద్వారా మెల్లిమెల్లిగా దేవుళ్ళు అడుగులేస్తూ విశ్వాసంలో మనం జీవించినప్పుడు ఈ కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కళ్ళు మూయండి.